దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 3వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. పూర్తి వచనము ప్రభువు ఈ విధంగా రాయిస్తున్నాడు: నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మొట్టమొదటి వాగ్దానము, మీకు నీతి సూర్యుడు ఉదయించును. కానీ ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి. రెండవది, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. ఆయన యొక్క కిరణాలు, నీతి సూర్యుని యొక్క కిరణాలు ఆరోగ్యము కలుగచేయును. మూడవది, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఈరోజు ఈ వాక్యము మనం నేర్చుకుంటున్నాం. ఉదాహరణకి, సంతోషముతో గంతులు వేయుట, ఇది మన వాక్యం యొక్క టైటిల్. నిజంగా అటువంటి దినం వస్తుందా, ఇటువంటి జీవితం నాకు దొరుకుతుందా అని ఎంతగానో మనము కన్నీటితో కరిగిపోయే వారంగా ఉన్నాం కదా. ఎన్నో పాటలు కూడా ఉన్నాయి కదా. ఈరోజు ఒక చరణం కూడా దేవుడు మాకు ఇచ్చింది, మనము నేర్చుకోబోతున్నాం. రండి, ఈరోజు మనం వెళ్తున్నాం వాగ్దానంలోనికి. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. బట్ ఫర్ యూ హూ ఫియర్ మై నేమ్, మీకు అనగా నా నామమందు భయభక్తులు కలిగిన వారికి, ద సన్ ఆఫ్ రైచియస్నెస్ విల్ రైజ్ విత్ హీలింగ్ ఇన్ హిజ్ వింగ్స్. ఆ యొక్క కిరణాలలో మరి మనకి తెలుసు కదా, ఆ సూర్యోదయ కిరణాలు అనగా అప్పటి వరకు చీకటి, లేకపోతే ఆ యొక్క నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన దుఃఖము కావచ్చు, ప్రతి విధమైన వేదన కావచ్చు, ప్రతి విధమైన భారభరితమైన హృదయము కావచ్చు, అవి అన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పబడుతుంది. అలాగే అండ్ యు విల్ గో ఫ్రీ, నీవు ఆ బానిసత్వంలోంచి, ఆ బంధకంలోంచి విడుదల పొందిన వాడై స్వతంత్రుడిగా వెళ్ళిపోతావు. ఎలాగా? లీపింగ్ విత్ జాయ్ లైక్ కౌస్ లెట్ అవుట్ టు పాస్చర్. అంటే ఒక సంతోషమైన దూడలు ఏ విధముగా ఆ పచ్చిక చూచి ఒక వింత నాట్యము చేస్తూ గంతులు వేస్తూ ఉంటాయో ఆ పచ్చిక బయళ్ళలో. అందుకనే కీర్తనకారుడు చెప్తాడు కదా, యెహోవా నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేర్చున్నాడు. అక్కడ గొర్రె పిల్లకి పోలుస్తుంటే ఇక్కడ ఒక పశువుల కాపరి ఏ విధముగా ఆ యొక్క లేగ దూడలు గంతులు వేస్తాయో, నాట్యం చేస్తాయో, ఆ యొక్క సంతోషముతో ఇక్కడ మలాకయ్య గారు పోలుస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక ఈరోజు మనము నేర్చుకుంటున్న గంతులు వేయుట అనే వాక్యము మనము నేర్చుకుంటున్నాం. దేవుడు ప్రేమించి మా జీవితంలో ఇచ్చిన ఒక పాట కూడా మరి సంఘం కోసం ఇవ్వబడింది. ఒక చరణం కూడా మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు గొప్పవాడు, దేవుడు నీతి న్యాయములు జరిగిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడూ మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి మన ఆలోచనలు ఉంటాయి. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న రేమావచనం ఏంటంటే ఒక్కటే, ఏదీ శాశ్వతం కాదు. దేవుడు జీవితాన్ని మలుపులు తిప్పుతూ ఉంటాడు. అదే విధంగా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను సేవ చేస్తున్నాను కనుక అనేక మంది నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ జీవితంలో వస్తున్న మార్పులు, ఆ యొక్క ప్రార్థన సహాయము కోరినప్పుడు ఎన్నో విషయాలు మాకు అర్థము గ్రహించుకోవడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యము ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగిన యుండుట జ్ఞానమునకు మూలము. కనుక ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు
దేవుని యందు భయభక్తులు లేని వారు అని కూడా 2 గుంపులు మనము చూడగలుగుతున్నాం. ఈ రోజున మనము నేర్చుకుంటున్న వాక్యములో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, మనం మళ్ళా ఒకసారి వాక్యం చదివితే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము ఈ విధముగా ఉంటుంది. నియమింపబడిన దినము వచ్చుచున్నది, అనగా ప్రతి దానికి దెర్ ఇస్ ఎ సెట్ టైం. కనుక ఆ టైమింగ్స్ అనేవి, ఆ సీజన్స్ అనేవి దేవుడు ఇచ్చి ఉన్నాడు మన జీవితంలో. అది ఎదకాలం కావచ్చు, కోతకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, అది నీ దుఃఖకాలం కావచ్చు, అది నీ బంధింపబడిన కాలం కావచ్చు, ఎంత చెప్పినా ఎదుటి వారికి అర్థం కాని స్థితి కావచ్చు. ఎప్పుడైతే నువ్వు ఆ మూర్ఖత్వానికి బానిసవైపోతావో, ఎప్పుడైతే ఆ ఎదుటివారి మూర్ఖత్వానికి నీవు బలి అయిపోతావో, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అనేక సార్లు నేను కూడా అన్నప్పుడు నిజంగా పాపం బహుభయంకరమైనది. ఈ పాపం వల్ల వచ్చు జీతం మరణము అంటారు, కానీ ఆ మరణము కంటే భయంకరమైనది ఏంటంటే బానిసత్వము, దాస్యత్వము. అప్పటి వరకు ఆదాము అవ్వలకి ఏ వాక్యం చెప్పినా కూడా లింకు ప్రారంభానికి, మూలానికి వెళ్ళాలి. ఆ రోజున ఆదాము అవ్వలు అంటే దేవుడు ఇచ్చిన ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అన్న ఆ యొక్క వాగ్దానము ఈ ప్రిన్స్ ఆఫ్ ఆ యొక్క వరల్డ్ అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ దేవుడైతే సమాధానమునకు అధిపతి, ఈ యుగ సంబంధమైన దేవత అని ఈ సతానుకు రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే వారు దుష్టుని మాటలు విన్నారో, ఎప్పుడైతే థర్డ్ మాస్టర్ వాళ్ళకి వచ్చాడో, అంటే దేవుడు కాక వేరే ఎవ్వరు ఉన్నా కూడా నీ జీవితానికి అది నువ్వు దాస్యత్వంలో ఉండడానికి కారణమవుతుంది. కనుక మనం ఎప్పుడూ కూడా మూలానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఏ విధముగా ఉంటుంది అంటే దేవుని కార్యము వారు ప్రారంభిస్తుంది. దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఏ విధముగా అది అగ్నిలో వేయబడుతుంది, కట్టెలు కాలిపోయినట్లు కాలిపోతారు అంటున్నారు. వారిలో ఒకనికి వేరైనను చిగురైన లేకుండా అందరినీ కాల్చివేయును. అయితే దుష్టులకి జరిగే నాశనము, నీతిమంతులకి కలిగే ఆత్మ ఫలము చెప్పబడుతుందన్నమాట. కనుక ఇక్కడ ఇంకా చెప్పబడుతుంది, దుష్టులకి అనగా దుర్మార్గులకి మరియు నీతిమంతులకి ఉన్న వ్యత్యాసము పోలుస్తూ చెప్పబడుతున్నట్లు ఈ 4వ అధ్యాయము మనము చూడగలుగుతున్నాం. అయితే ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మనము వెళ్తున్న వాక్యము ఈ యొక్క ఏమనొచ్చంటే ఎక్స్ప్రెషన్ అంటే ఆ భావము. ఇప్పుడు మన యొక్క మాటల కంటే మన యొక్క భావాలు ఈజీగా కమ్యూనికేట్ అవుతాయి. అంటే మనం ముఖం చేదరించుకోవడం, మన ముఖంలో చిరునవ్వు రావడం, కళ్ళల్లో కాంతి రావడం, ముఖం మార్చుకుని మూలన పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మరి ఇమోజీలు అంటారు కదా, ఇవి మాత్రము క్వైట్ కామన్ థింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద communication language, but it is the one kind of the major communication event. అంటే అది అతి స్పష్టంగా నీలో కలుగుతున్న, అంటే స్వీట్ తిన్నప్పుడు ఒకలా నీ రూపము ఉంటుంది, అదే విధముగా పులుపు ఒకలాగా నీవు ఎక్స్ప్రెషన్ పెడతావు. ఇక్కడ వీరు రాస్తుంది కవులు కనుక ఆ యొక్క లేఖనాన్ని మనకి అర్థము కావడానికి పోల్చుతూ ఏమని చెప్తున్నారు, ఒక లేగదూడ ఏ విధముగా పచ్చికను చూసి గంతులు వేస్తుందో ఆ విధముగా మీరు గంతులు వేస్తారు అంత సంతోషముతో అని చెప్పబడుతుంది. కాబట్టి మనము 3 పార్ట్లు చేస్తే, మొట్టమొదట ఆ యొక్క ఒక సంతోషకరమైన వాతావరణంలో నిజముగా మనమే కాదు మన అంతరంగములో కూడా ఏమన్నా జరుగుతుందా, నెంబర్ 1. నెంబర్ 2, మరి ఆ యొక్క అంగహీనులు ఆ విధముగా వారు ఆ యొక్క లోపాన్ని బట్టి, వారిలో ఉన్న బలహీనతను బట్టి, వారిలో ఉన్న కృంగుపాటును బట్టి, ఆ యొక్క దుఃఖమునకు ప్రతిగా పూదండ, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము అన్నట్లుగా వారి జీవితంలో సడన్ గా జరిగిన మార్పు. అంటే ఒక గుడ్డివానికి కంటి చూపు వస్తే వాడు ఏమి చేస్తాడు అనేది 2వ భాగం చూడబోతున్నాం.
ఇక మూడో భాగం మనం చూసేది సృష్టి యావత్తు కూడా గంతులు వేస్తుందా? పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతుంది? ఏదైనా నేను వాక్యం చెప్తున్నప్పుడు నా జీవితంలో జరిగిన సాక్ష్యం అంత మాత్రమే కాకుండా ఈ వాక్యము అప్పుడు ఎందుకు రాశారు, ఇప్పుడు ఏ విధముగా మనకి అప్లై అవుతుంది, లేఖనాలు ఏమి చెబుతున్నాయి, ఇవన్నీ నేర్చుకుంటే వాక్యం అవుతుంది. ప్రభునందు ప్రియులరా, రండి వాక్యపు లోతుల్లోనికి వెళ్దాం. మొట్టమొదటిది, మన అంతరంగములో జరిగే, మీరు ఏదైనా చూడకూడని స్థితి చూశారనుకోండి, ఒకలాంటి భయముతో ఉంటారు. ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన స్థితిలో చూశారనుకోండి, నీ గుండె సంతోషముతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. అంటే నీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఏ విధముగా పరిగెట్టి గంతులు వేసినప్పుడు ఆ బ్లడ్ అంటే రక్తము ఏ విధముగా నీకు తెలియని కొత్తదనము ఇస్తుందన్నమాట. అంటే ఇది నీ నేచర్ ఆఫ్ బాడీలో జరుగుతున్న ఫెనోమినా. అదే విధముగా ఇక్కడ మరి లూకా గారు, వైద్యుడైన లూకా గారు, ఆ రోజున మరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎలిజబెత్ యేసు ప్రభు వారి తల్లిని మరియను చూచిన వెంటనే ఆ యొక్క లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకునిదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని చెబుతూ, నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. అంటే ప్రభువునందు ప్రియులరా, పరిశుద్ధాత్మతో నింపబడిన మనము మనల్ని చూచి పేషెంట్స్ లేచి నడవాలి. మన స్వరము వినగానే దెయ్యాలు ఎగిరిపోవాలి. మన స్వరము వినగానే ఆ యొక్క దుఃఖములో ఉన్నవారు సంతోషముతో ఉండాలి. ఎవరైనా చనిపోయినప్పుడు నాబోటోడు వెళ్ళి ప్రార్థన చేస్తూ, దేవా నువ్వు రండి, వారిని ఆదరించండి అని చెప్పుతూ వెళ్తూ ఉంటాను. ఆ స్పర్శ చాలు, వాళ్ళలో తెలియని ధైర్యము కలుగుతుంది. కనుక ఇది లోపల జరిగే కార్యము ఇప్పుడు మనము నేర్చుకుని ఉన్నాం. రెండవ భాగము మనం ఎక్కడ నేర్చుకోవాలి? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మనకి తెలుసు. శృంగారమును దేవాలయపు ద్వారము యొద్ద, అది యెరూషలేము దేవాలయము. శృంగారము అనేది ఒక గేటు. ఎన్నో గేట్లు ఉన్నాయి కదా, ఒంటె గుమ్మము, ఈ విధముగా ఎన్నో గుమ్మాలు ఉన్నాయి అక్కడ. పెంట గుమ్మము, నీటి గుమ్మము, గుర్రప్ప గుమ్మము. అయితే ప్రభువునందు ప్రియులరా, అక్కడ పుట్టుకతోటి ఆ యొక్క బలహీన పాదములు కలిగిన వాడు, లేకపోతే కుంటివాడు ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే పేతురు యోహానులు మరి ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్తుంటే అతనికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర చెప్తా ఉంటారు. అంటే మరి బంగారము వెండి మా యొద్ద లేదు, కానీ మాకు కలిగి ఉన్న యేసు నామమున నీవు లేచి నడవమని ఆజ్ఞాపిస్తున్నాను అని పేతురు చెప్పిన మరుక్షణము, అప్పటి వరకు వారి దగ్గర డబ్బు తీసుకునే వ్యక్తి ఈరోజు ఎవరిని తీసుకున్నట్లు చూస్తున్నాము? యేసు ప్రభు వచనము పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే పేతురు పలికిన మరుక్షణము వాడు దిగ్గున లేచి, అపోస్తల కార్యములు 3:8, లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. నిజంగా మా జీవితంలో ఎన్నో ఈ కార్యాలు జరిగినాయి. వారు వచ్చారు దేవాలయమునకు. కొన్నిసార్లు నేను పర్సనల్ ప్రేయర్ చేసేవాడిని కాదు, తర్వాత మానాను. ముందు చర్చికి రండి, నేనెవరో చూడండి, వాక్యం వినండి. ఇప్పుడు ఎవరైనా మెసేజ్ పెడుతుండే ముందు లింక్ పంపించి వాక్యం వినండి, ఆ తర్వాత నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వీరు సంతోషముతో మందిరము లోపటికి రారు. ప్రభునందు ప్రియులరా, 38 ఏండ్ల వయసు ఆ యొక్క మరి ఆ బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాయువుతో పడిపోయిన వ్యక్తి మందిరపు లోపలికి వెళ్ళలేదు. కానీ యేసు ప్రభువు వారు
ఆ వ్యక్తిని స్వస్థపరిచినందున వాడు దిగ్గును లేచి నిడిచి గంతులు వేచి వెళ్ళాను కానీ బయటికి వెళ్ళిపోయి శాస్త్రులు పరిసయ్యులకి చెప్పడం వల్ల యేసు ప్రభుని వారు చంపడానికి వచ్చినట్లు చూస్తున్నాం. కొన్నిసార్లు మన వలన దేవుని కార్యము జరిగిన దేవుడు ఘనత పొందడు, కానీ మనము ఇరికించబడడానికి, దేవుని నామము దూషింపబడడానికి, మన మీద కుట్ర పన్నడానికి కూడా కారణమవుతుంది. మీకు తెలుసా, లాజరుని యేసు ప్రభు వారు బ్రతికించిన మరుక్షణము 4 దినముల తర్వాత అక్కడున్న కొంతమంది వెళ్ళి శాస్త్రులు పరిసయ్యులకు చెప్పడాన్ని బట్టి చంపడానికి వారు ఇమ్మీడియట్ గా వాళ్ళు ఒక ప్రణాళిక చేసుకుని యేసు ప్రభువుని ఏ విధంగా పట్టుకుని చంపేద్దామని ఆ రోజున ప్లాన్ చేయడం జరిగింది. కనుక అద్భుతాలు జరిగిన వెంటనే నేను అనుకునేవాడిని భ్రమలో పడ్డాను. గుర్తుపెట్టుకోండి, అది మన శ్రమకే కారణం. మనిషి చాలా భయంకరమైన మూర్ఖమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎదుటోడు మూర్ఖుడు అనుకొని ఎదుటోనికి తీర్పు తీరుస్తాడు, కానీ నేను చేస్తుంది ఏమిటి అనేది ఏ రోజు మనిషి అంగీకరించడు. ఇక 2వ భాగం మనం చూస్తే అపోస్తల కార్యములు 14వ అధ్యాయము మనము అక్కడ ఈ విధముగా ఉన్నట్లు మనము చూస్తున్నాము. 7వ వచనం నేను చదువుతున్నాను. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అయితే పౌలు మాటలు విన్న మరుక్షణము అతనికి విశ్వాసముందని పౌలు తేరి చూచి ఏమని చెప్పాడో తెలుసా? నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ విధమైన కార్యాలు మనము ఒక బలహీనుల్లో కార్యము చూడగలుగుతున్నాం. ఇక మన జీవితంలోనికి వస్తే యేసు ప్రభు వారు ధన్యతలు చెబుతూ చాలా కఠినముగా ఉంటాయి కదా దేవుని మార్గాలు. మనం అనుకుంటాం అందరూ బిర్యానీలు పెడతారు, కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు. ఇదని సోషల్ మీడియా చేస్తున్న చెడ్డ ప్రచారం తప్ప దైవజనుడిగా నీతి యథార్థతలో సేవ చేసి నేను చెప్పగలను, నిజంగా ఒట్టి చేతులతో కన్నీటితో నింపబడిన సేవకులు అనేక మంది ఉన్నారు ప్రభునందు ప్రియులరా. ఈ రోజున లోకాసువార్త 6:23 చెప్పబడుతుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ధన్యతలు చెప్పబడుతూ ఆ దినమందు, ఏ దినమందు? దేవుని దినమందు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. కారణం ఏంటి తెలుసా? మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మను హింసించి ద్వేషించి వెలివేసి మీరు చెడ్డవారు అని చెప్పుతారు. కనుక చాలా కన్నీటితో నింపబడవలసి ఉంటుంది. దేవుని వాక్యము ప్రజలందరూ ఇటువైపు చూపిస్తూ ఉంటారు, దేవుని వాక్యము అటువైపు చూపిస్తూ ఉంటుంది. అంతే ఎంతగా వీరు ఎదురు చూస్తారు అంటే, మరి పరమగీతములో రాయబడి ఉంది, చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు, ఇరివరే లేడి పిల్లవలే కొండ బాటల మీద త్వరపడి రమ్ము ఓ నా ప్రియుడా అంటూ ఈ షూలమ్మితి ఈ ప్రియురాలు ప్రియుడి కొరకు ఎదురుగా చూస్తున్న కార్యము ఏంటంటే, పరమగీతము 2:8, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీద ఎగసి దాటుచు మెట్టల మీద అతడు వచ్చుచున్నాడు. అంటే తన యొక్క దుఃఖాన్ని బట్టి, తన యొక్క వేదనను బట్టి, తన యొక్క స్థితిగతులను బట్టి ఈ యొక్క మాటలు చెప్పబడుతున్నట్లు మనము చూస్తున్నాం. మాకివ్వబడిన ఈ యొక్క అంటే ఆత్మలో మనము కృంగిపోయినప్పుడు ఆత్మ ద్వారా ఇవ్వబడిన గీతాలన్నమాట. ఓకే, ఆశగా ఉన్నది నీకోసమే యేసయ్యా, ఉంటావని తోడుంటావని వస్తావని ఆదరిస్తావని, నా ప్రాణం నీ కొరకై యేసయ్యా యేసయ్యా
గుండె పగిలి విలపించి గువ్వ పిల్లనై, ఎడారిలో వికసించిన గడ్డి పువ్వునై, కష్టానికి చేరువై చిరునవ్వుకు దూరమై, యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీ కొరకై, యేసయ్యా యేసయ్యా ఆశగా ఉన్నది నీ కోసమే యేసయ్యా, నిదుర రాక తిరుగుతున్న పిచ్చుకనేనై, వేకువకై ఎదురు చూచి కావలి నేనై, కలసిరాని కాలము నా కాళ్ళకు బంధమై, యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీ కొరకై, యేసయ్యా యేసయ్యా వసంతమై వస్తావన్ చిగురులు పూయిస్తావన్, యేసయ్యా యేసయ్యా ప్రవాహమై వస్తావని ఫలములు ఫలిస్తావన్, యేసయ్యా యేసయ్యా జల్లులు కురిపిస్తావని నవ్వులు చిందిస్తావని, యేసయ్యా యేసయ్యా వీరుడవై వస్తావన్ విజయ గీతమిస్తావన్, యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీ కొరకై, యేసయ్యా యేసయ్యా ఆశగా ఉన్నది నీ కోసమే యేసయ్యా. అంటే దేవుడే చేయాలని, అంటే నీ బలహీనతలో, నీ శక్తిహీనతలో, నీ దరిద్రంలో, నీ ప్రతి స్థితిగతుల్లో దేవుడు చాలినవాడు అని నీవు ఈ సమాజానికి దేవుడు మనుషులు నమ్మే నీతిని చూపించడని, మనిషి నమ్ముకునే నీతి ఎప్పుడు వాడే నీతిమంతుడు అంటాడని, ఎదుటి వాళ్ళందరూ అది ఎవరు కానివు వాడు చెడ్డవాడని ఏ రోజు కూడా ఎన్నోసార్లు చెప్పాలనిపిస్తుంది, గుండె విప్పాలనిపిస్తుంది, పగిలి పగిలి ఏడవాలనిపిస్తుంది. అర్థం చేసుకోలేని ఈ సమాజము, మంచితనము ఎరుగని ఈ సమాజానికి ఈ రోజున గుండె పగిలి ఎలా వెలిపించావా? అయితే కీర్తన 114:1 ఏమని చెప్తుంది తెలుసా? ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీయులు బయలు వెళ్ళినప్పుడు, అంటే ఆ దాస్యత్వంలోంచి నీవు బయటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారు తెలుసా? ఎంత మంచి మాటలు. సముద్రము వారిని చూచి పారిపోయిందంటండి. దేవుని యొక్క కార్యాలు చూచి యోర్దాను నది పక్కకు జరిగిపోయిందంటండి. కొండలు పుట్టేళ్ల వలె, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేసినాయి అంటండి. దేవుడు ఆ యొక్క మనుషుల్ని తీసుకొని వస్తుంటే, సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి కలిగింది? యోర్దాను నీవు వెళ్ళుటకు ఏమి జరిగింది? కొండలారా మీరు పొట్టేళ్ల వలె, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలె గంతులు వేయుటకు మీకేమి జరిగింది? చూసారా ఎంత బాగా కవి రాశాడో. అంటే ప్రభువునందు ప్రియులరా, దేవుని కార్యాలు ఆ విధముగా ఉంటాయి. యెషయా 55:12 మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీతనాదము చేను, పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. చూసారా ఎంత గొప్ప కార్యాలు. మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలు, దురద గొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు. యెహోవా ఖ్యాతిగా దేవుడు నీకిస్తాడు. దేవుడు నిన్ను నిలబెట్టి తీరుతాడు. నీ యొక్క నిర్దోషత్వము, నీ యొక్క మంచితనము, దేవుడే నాకు దిక్కు అని నువ్వు దేవుణ్ణి నమ్మవే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యాన్ని దీవిస్తూ ఎంతమంది ఈ బలహీనమైన స్థితిలో ఉన్నారో, ఎంతమంది ఇంకా మా జీవితం ఇంతే అయిపోయింది అనుకున్నారో, దయచేసి నాయనా నువ్వు వారి జీవితాలు మార్చుటకు చాలిన దేవుడు అని, బహుశా ఇంతకంటే ఎక్కువ నువ్వు మనుషులం కదయా భరించలేమని, కన్నీరే నాకు అన్నపానములాయినా ఉపవాసాలు ఉపవాసాలు ఉపవాసాలు, నిద్ర లేని రాత్రులు,
దిక్కులు అని. కన్నీటితో నా పడక కొట్టుకొని పోయిందని భక్తుడు రాశాడే. మా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచావని భక్తుడు రాశాడే. నువ్వు చాలిన దేవుడు అని, ఇంతకంటే ఎక్కువగా శోధిస్తే నువ్వు మాకొద్దని అంటావేమో నాయన. వాక్యం వింటున్న ఒక్కొక్కరిని నువ్వు గొప్పవాడవని, నీవు గొప్ప దేవుడువని నేర్పించబడుతున్నా. ఈ వాక్యాలు అనేక మందికి సాక్ష్యాలుగా, నా సాక్ష్యం అనేక మంది సాక్షులను తీసుకొచ్చేదిగా చేయమని యేసు శ్రేష్టమైన నామున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.